రైట్ రైట్ రామకృష్ణ గారు, సో మొత్తానికి నా మతం మానవత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు క్లారిఫికేషన్ ఇచ్చారు. అయితే అన్ని మతాలని సమానంగా చూడాలి అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉద్దేశం. అయితే మరి ఎట్లా ఇప్పుడు ఈ అందరూ కూడా సమానంగా అందరూ కలిసిమెలిసి పాటిస్తేనే కదా, పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తేనే మరి ఏదైనా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా వీటిలో కూడా తప్పులు అర్థాలు వెతుకుతా కూర్చుంటే ఎట్లా? అంటే ఒక నాయకుడు మాట్లాడింది ఇంకో నాయకుడికి నచ్చట్లేదు, అది నిజమైనప్పటికీ కూడా నచ్చదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కొన్ని నిజాలు ఉన్నప్పటికీ కూడా టీడీపీ జనసేనకి నచ్చట్లేదు, టీడీపీ జనసేన నేతలు మాట్లాడే వాటిల్లో నిజాలున్నా కూడా వైసీపీ వాళ్ళకి నచ్చట్లేదు. ఎట్లా రామకృష్ణ గారు? సహజ రాజకీయ ప్రక్రియ అంటే రాజకీయ ప్రక్రియలు ఇవన్నీ సహజంగా జరిగి మనం మాట్లాడాలని అవసరం లేదు. కానీ వాస్తవాలు ప్రజలు గ్రహిస్తూనే ఉంటారు. ఇందులో ఇందాక చిన్నపరెడ్డి గారు మాట్లాడారు, బ్రహ్మనాయుడు గారు, ఈ సనాతన ధర్మ విషయంలో సతీసహగమనం బాల్య వివాహాలు ఇవన్నీ కరెక్టా అని చెప్పన్నారు. మనం సతీసహగమనం విషయంలో ఎక్కడ హిందూ ధర్మంలో సతీసహగమనం చేయమని ఎక్కడా చెప్పలేదు. వారికి గ్రహించారని లేదు. ఒకసారి లోతుకెళ్ళి రామాయణ కాలంలో కూడా దశరథుడు చనిపోతే ముగ్గురు భార్యలు ఎవరు కూడా వెళ్ళి ఆయనతోటి సతీసహగమనం చేయలేదు. మనకు రామాయణంలో ముగ్గురు ఉన్నారు, కౌశల్య వారు ముగ్గురు కూడా ఉన్నారు వాళ్ళు. సో దశరథుడితో ఎప్పుడు వారు లేదు. అట్లాగే సరే మహాభారతంలో ఏమన్నా మాద్రి కుంతీదేవి మాద్రి వెళ్ళింది కదా అని. కానీ ఎందుకు అన్నారంటే ఆవిడ స్వచ్ఛందంగా నా మీద నాకు శాపం ఉంటే ఆ శాపం రచవద్దు, నన్ను ముట్టుకోవడం వల్ల వారు చనిపోయారు కాబట్టి ఇది నాదే బాధ్యత. ఆవిడికి ఆవిడ స్వసిద్ధంగా వెళ్ళింది తప్ప సతీసహగమనం విషయం ఎక్కడ ఆవిడ లేదు. కానీ ఇందాక వారు అన్నట్టుగా బాల్య వివాహాలను కాలానుగుణంగా మారుతుంది. మీరు చూసారో లేదో, యుక్త వయసు వచ్చేటప్పటికి మహిళలకు ఎంత ప్రాధాన్యత. ఆ రోజుల్లో స్వయంవరాలు ఉండేవి. స్వయంవరాలు మగవాళ్ళు వెళ్ళి అక్కడ వారు ప్రతిభా పాఠవాలు ప్రదర్శించి వాళ్ళు అక్కడ రాజులు అవని లేకపోతే మన యుద్ధ నీతులు అవని వారు ఆ వీరులకు వాళ్ళు చేసేవారు. అంటే మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చింది అన్నది అక్కడ మనం యుక్త వయసు వచ్చేటప్పుడు చేసింది. కాబట్టి ఎక్కడో కొన్ని లోపాలు మూఢ విశ్వాసాలు పట్టుకుని మొత్తం వ్యవస్థ అంతా వేస్ట్ అనేది మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. ప్రతి వ్యక్తిలోనూ ఏయో లోపాలు ఉంటాయి, అన్ని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి. కాలానుగుణంగా కూడా కొన్ని మార్పులు సహజం అవుతాయి. ఇదివరకు వాతావరణ పరిస్థితులు మనకు జూన్లోనే వర్షాలు పడేవి, ఇవాళ జూన్ వర్షాలు లేవు. జూలై ఎండింగ్ లో మొదలు పడుతుంది. సెప్టెంబర్ నెల వరకు కూడా అక్టోబర్ వచ్చినా కూడా వర్షాలు పడే పరిస్థితి. అంటే కాలాలు కూడా మారుతున్నాయి, ఉష్ణోగ్రత కాలధర్మం మారుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా లోతుగా విశ్లేషించిన అంశాలు. కాబట్టి వారు చెప్పినట్టుగా సనాతన ధర్మం చెప్పినటువంటి దాన్ని ముందు కూలంకషంగా అర్థం చేసుకుంటే ఆ ధర్మాన్ని మనం పాటించడం వల్ల అవుతాం. ఇదే కాకుండా ఇంకో వారు ఒక అంశాన్ని పెట్టారు, ముస్లిం అమ్మాయి వెళ్తే వారి గురించి ప్రశ్నించలేదు. కానీ ఇక్కడ మీకు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అమ్మాయిలు మిస్ అవుతున్నారు, 32,000 మంది ఈ రాష్ట్రంలో మిస్ అయ్యారండి ఒక్క చర్చని తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. అసలు అంతవరకు ఆ విషయాన్ని మాట్లాడారండి. ఒక మాట్లాడాడు ఆయన. ఆ విషయం మాట్లాడటం వల్ల దాని మీద మొత్తం డీజీపీ స్పందించారు, హోంమంత్రి గారు స్పందించవలసి వచ్చింది. మొత్తం నేషనల్ వైడ్ లో అటెన్షన్ ఏర్పడింది. నేషనల్ వైడ్ లో నిజంగా జరుగుతుందా ఇది చేయాలంటే భయాన్ని కలిగించే ఒక పరిస్థితి కూడా ఏర్పడింది. అది అభినందించాలి. మనం అభినందించాలి. ఒక వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటట్టు అభినందించాలి. మంచి మాట్లాడాడు ఆయన. ఇంతమంది మిస్ అవుతున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ఒక క్వశ్చన్ చేశాడు ఆయన. ఆ క్వశ్చన్ మనం ఆహ్వానించాలి. కానీ దానికేమో కోటుకు టీకి లాగితే ఏం మాట్లాడగలదు? ఏదైనా మాట్లాడొచ్చు, దేన్నైనా మాట్లాడొచ్చు. అట్లాగా ముస్లింలకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందే. దాన్ని రిప్రజెంటేషన్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళింది వారి దీక్ష విరమణ సందర్భంగా. ఆ సందర్భంలో వారు 7 సంవత్సరాల ముస్లిం పాప, చిన్న పాపని రేప్ చేసి మా అమ్మాయిని నదిలో. రామకృష్ణ గారు మీ వాయిస్ మ్యూట్ లో పడింది. మీ వాయిస్ మ్యూట్ లో ఒకసారి అన్మ్యూట్ చేయండి. రామకృష్ణ గారు మీ వాయిస్ వినిపించట్లేదు, అన్మ్యూట్ చేయండి. న్యాయం జరిగిన స్పందించవలసిన బాధ్యత, న్యాయం చేయవలసిన బాధ్యత. నిన్న 31,000 మంది అంశాన్ని అయితే తీసుకొచ్చారు, కానీ ముస్లిం పాపకు సంబంధించినటువంటి కేవలం వివక్షతోటి ముస్లింల గురించి మాట్లాడకూడదు, క్రైస్తవుల గురించి 31,000 మందిలో అన్ని జాతుల వారు ఉన్నారు.
7 సంవత్సరాల నేను పాలన జరిగినటువంటి ఆ కుటుంబానికి నేను అన్యాయం మందిలో మాట్లాడ- హిందువులు ఉన్నారు, నేను ముస్లిమ్స్ ఉన్నారు, మాట్లాడతాను. క్రిస్టియన్స్ ఉన్నారు. ఒక్క చిన్నపిల్లలు నిమిషం ఉన్నారు. వన్ బై వన్ మాట్లాడదాం. చిన్నప్పటి గారు ఆ 31,000 మందిలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. పోనీ ఒక్క హిందువుల అమ్మాయిలే 30,000 మంది మిస్ అయ్యారని నేను చెప్పారా? ఈ రోజు లడ్డు గురించి ఎందుకు మాట్లాడుకున్నాం? కరెంట్ ఇష్యూ ఇది. ఈ రోజు లడ్డు ఏంటి? గురించి ఎందుకు మాట్లాడుకున్నాం? సరే. కరెంట్ ఇష్యూ. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆయన గురించి ఉండే. ఎందుకు మాట్లాడుతున్నాం? నేను ఆయన వారా సభ ఆయన పెట్టిందే గురించి, మీరు చేసిన ముస్లిం దుర్మార్గాల బాధ గురించి గురించి, ఆ బాధ మాట్లాడడానికి. గురించి ఎందుకు ఆయన మాట్లాడలేదు? సభ పెట్టిందే కరెంట్ మీరు ఇష్యూ చేసిన మాట్లాడాలి. అకృత్యాల గురించి మాట్లాడడానికి. ఆయన సభ సబ్జెక్ట్ పెట్టిందే మాట్లాడాలి. మీరు తిరుపతి దేవస్థానంలో చేసినటువంటి ఒక అపచారాల గురించి మాట్లాడడానికి. వేరే మాట్లాడడం కానీ సభ పెట్టలా. కేవలం తిరుపతి దేవస్థానం కోసం పెట్టినటువంటి సభ. ఈ సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడుల కోసం పెట్టినటువంటి సభ. హిందూ ధర్మం మీద మీరు చేస్తున్నటువంటి అనవసరమైన రాద్ధాంతాల గురించి పెట్టిన సభ. ఇంత మేజర్ గా ఉండి హిందువుల మీద దాడి చేస్తుంటే కూడా హిందువుల చేత మీరు దాడి చేస్తున్నందుకు పెట్టిన సభ. రైట్. ఇందులో సురేష్ గారు ఒక నిమిషం బ్రహ్మరాయుడు దాడి చేస్తే అసలు కబడ్దార్ ఊరుకోం. రైట్. నా యొక్క ధర్మాన్ని నేను రక్షించుకుంటేనే ఇతర ధర్మాలను గౌరవిస్తానని చెప్పేసి నేరుగా చెప్పాడు చిన్నపరెడ్డి గారు. రైట్ ఇంకేం రైట్ వన్ బై వన్ మాట్లాడుతున్నారు మీరు? సురేష్ గారు వన్ బై కంక్లూజన్ ఇచ్చేయండి. రామకృష్ణ గారు సమయం లేదు, కంక్లూడ్ చేసేసండి. రమణాయుడు గారు వారి విషయంలో చివరిగా లడ్డు అంశాన్ని లేవనెత్తారు. లడ్డు అంశం అందరికీ తెలుసు, కోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధిలో కానీ ఉంది, అవును. సింపుల్ లాజిక్, స్వామివారి కైకర్యం చేయడం కోసం ఉపయోగించే లడ్డు నెయ్యి ధర 1600 రూపాయలు కిలో. ఇప్పుడు వీరిచ్చిన ధర 320 రూపాయలు. అసలు మీరు ఆవు ఇచ్చిన పాలు ధర లీటర్కి కేజీ తయారవ్వాలంటే ఒక ఇప్పుడు మీరు నిపుణులు ఇచ్చిన ధర ఎంతో చెప్పమను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 1600 రూపాయలు పెట్టి మీరు గీ కొన్నప్పుడే రూపాయలు ఖర్చు అవుతుందంటే 320 రూపాయలకి నెయ్యి సప్లై చేశారంటే అసలు మేడ మీద తలకాయ అన్నోడు ఎవడైనా దీన్ని అంగీకరిస్తారా? పక్కన మిగతా విషయాలు సార్, అసలు చిన్నపరెడ్డి గారు 300 రూపాయలకి సప్లై చేస్తారంటే అసలు ఏ రకంగా అనాలి? పైగా లాస్ట్ ఇయర్ ఏమో 390, అంతకుముందు 2023, 24, అంతకుముందు 2021 400 చిల్లరి. అంటే ప్రతి సంవత్సరం లడ్డు సప్లై చేసే నెయ్యి ధర తగ్గిపోతుందా? ఎక్కడైనా పెరుగుద్ది కానీ తగ్గిపోవడం ఏంటండి ఇది? అంటే మీరు ఇందులో కమిషన్లు ఇచ్చుకున్నట్టు ఓపెన్ గా అర్థమవుతుంది కదా. లడ్డు నెయ్యి ధర ఆ రకంగా అసలు ఎవరైనా సప్లై చేస్తారా చెప్పండి? ఇందాక వారు అన్నట్టుగా మా జనసేన మిత్రులు మాట్లాడినట్టుగా అసలు నీ సామర్థ్యం, ప్లాంట్ సామర్థ్యం ఎంత, నువ్వు సప్లై చేసి ఎంత అని వివరాల్లోకి వెళ్తే అన్ని బయటపడతాయి. అది జరుగుతుంది, విచారం జరుగుతుంది. రామకృష్ణ గారు దాని గురించి తర్వాత మాట్లాడడం సమయం లేదు. దయచేసి సమయం లేదు రామకృష్ణ గారు. చిన్నపరెడ్డి గారు ఒక్క విషయం అండి, ఒక్క విషయం. విచారణలో ఉంది, విచారం జరుగుతుంది. చెప్తున్నారా? రంగనాయుడు గారు ఒక మాట నేను చెప్తాను. ఇప్పుడు పెద్దలు తెలుగుదేశం వారు చెప్పారు, ఇది ఎక్కడైనా తప్పు జరిగితే ఎక్కడైనా దాన్ని ఖండించాలి, ఇబ్బంది లేదు. కానీ అది మానేసేసి అది 300 రూపాయలు నెయ్యట్టుకొచ్చేస్తే అది ఎక్కడైనా ఉందా? రామకృష్ణ గారు సమయం లేదు, దయచేసి ఆగండి, దయచేసి ఆగండి. చిన్నపరెడ్డి గారు సరే, ఇప్పుడు కోర్టులో ఉంది, విచారం జరుగుతుంది. దయచేసి ఇప్పుడు ఎవరికి నచ్చిన స్టేట్మెంట్ లో వాళ్ళే వద్దని డిస్కస్ జరుగుతుంది. విచారం జరుగుతుంది, కోర్టు పరిధిలో ఉంది. ఈ రోజు కూడా ఆ సాంప్రదాయాలు గౌరవించాలి. అలాగే నడ్లు నాణ్యతలో ఏమైనా పొరపాట్లు జరిగితే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోండి అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వాలి. చిన్నపరెడ్డి గారు ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారు, ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారని అడిగారు. దాని మీద వైసీపీ ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఎందుకని సార్? శిక్షించండి. హిందూ మనోభావాలు ఎవరైనా రామకృష్ణ గారు సమయం లేదు ఆగండి, దయచేసి సమయం లేదు, ప్లీజ్ దయచేసి ఆగాలి. చిన్నపరెడ్డి గారు సమయం తక్కువ ఉంది, కంక్లూజన్ ఇవ్వండి. ధర్మారెడ్డి గారు ఎక్కడికి